వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ రివ్యూ చూద్దాం. ఇందులో వచ్చేసి స్టార్టింగ్లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. స్టార్టింగ్లో రోహిత్ శర్మ తొందరగా అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఇక్కడ వచ్చేసి కేశవ్ మహారాజ్ కొట్టేశాడు. 9 రన్స్కే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి కోహ్లీ బాగానే ఆడాడు ఫైనల్లో. అయితే ఫస్ట్ నుంచి ఫస్ట్ ఓవర్లో ఫోర్స్ బాగానే కొట్టాడు. తను వచ్చేసి 76 దాకా కొట్టాడు 59 బాల్స్లో. ఇందులో 6 4s అండ్ 2 6s ఉన్నాయి. కోహ్లీకి పార్ట్నర్షిప్గా అక్షర్ పటేల్ ఉన్నాడు. అయితే ఇక్కడ పంత్, సూర్యకుమార్ వీళ్ళిద్దరు కూడా తొందరగా అవుట్ అయ్యారు వికెట్స్. వీళ్ళిద్దరు వికెట్స్ కేశవ్ మహారాజ్ ఒక వికెట్ తీశాడు, సూర్యకుమార్ ఒకటి వచ్చేసి రబాడా తీశాడు. పంత్ 0కి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ అక్షర్ పటేల్, కోహ్లీ ఇద్దరు పార్ట్నర్షిప్ 100 దాకా వచ్చింది. 130 రన్స్ పార్ట్నర్షిప్. అక్షర్ పటేల్ వచ్చేసి 47 రన్స్ అవుట్ అయ్యాడు 31 balls. అక్షర్ పటేల్ 47కి అవుట్ అయ్యాడు, రన్అట్ అవుట్ అయ్యాడు. తర్వాత శివన్ దుబే వచ్చాడు. శివన్ దుబే కోహ్లీ పార్ట్నర్షిప్ వచ్చింది. శివన్ దుబే వచ్చేసి 27 రన్స్ కొట్టాడు 16 balls. ఇట్లా మొత్తం స్కోర్ వచ్చేసి 176 రన్స్ కొట్టారు. లాస్ట్ హార్దిక్ పాండ్యా ఒక 4 కొట్టేశాడు. 176 రన్స్ టార్గెట్ ఇచ్చారు సౌత్ ఆఫ్రికాకి. నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన సౌత్ ఆఫ్రికా స్టార్టింగ్లో బుమ్రా ఒక వికెట్ తీశాడు, హెండ్రిక్స్ వికెట్, 4 రన్స్కి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ డీకాక్ ఆడుతున్నాడు కానీ డీకాక్ వచ్చేసి 39 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు. షదీప్ సింగ్ వికెట్ తీశాడు. మార్క్రమ్ తోనే అవుట్ అయ్యాడు. షదీప్ సింగ్ స్టార్టింగ్లో 4కి అవుట్ అయ్యాడు. స్టబ్స్ వచ్చేసి డీకాక్ ఇద్దరు పార్ట్నర్షిప్ ఉన్నది 31-39 వెళ్ళిపోయింది. స్టబ్స్ని వచ్చేసి అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. నెక్స్ట్ క్లాసన్ 50 రన్స్ దాకా కొట్టాడు. తను బాగా ఆడుతున్నాడు క్లాసన్. అక్షర్ పటేల్ బౌలింగ్లో వరుసగా 20 రన్స్ 30 రన్స్ దాకా వచ్చాడు ఓవర్లో. అయితే నెక్స్ట్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసి క్లాసన్ అవుట్ చేశాడు. వైడ్ బాల్ వేసాడు, కొంచెం అవుట్ స్వింగ్ బాల్లో షాట్ కొట్టాడు, క్యాచ్ అవుట్ అయ్యాడు, కీపర్ క్యాచ్ కొట్టాడు. ఆ ఓవర్ తోటి మ్యాచ్ మలుగుతుంది. నెక్స్ట్ మిల్లర్ వచ్చేసి 21 రన్స్ కొట్టాడు 17 balls. ఇంకా లాస్ట్ ఓవర్ టైట్. అప్పటి నుంచి ఓవర్స్ అన్నీ టైట్ అయిపోయాయి. అందరూ ఒక తర్వాత అవుట్ అయ్యారు. బుమ్రా కూడా మైక్రో ఛాన్స్ని అవుట్ చేశాడు. రబాడా అవుట్ అయ్యాడు, పన్నెండు అవుట్ అయ్యాడు. వాళ్ళు 169 for 8 of 20 overs. ఇండియా గెలిచేసింది కప్పు. ఇంకా ఇక్కడ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి బుమ్రాకి ఇచ్చాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి కోహ్లీకి ఇచ్చాడు. 13 years తర్వాత ఇప్పుడు వచ్చింది ఇండియాకి వరల్డ్ కప్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కోహ్లీ లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ బాగా ఆడాడు. టోటల్గా రోహిత్ శర్మ క్యాప్టెన్సీ బాగుంది.